హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి 5వ రోజు అమ్మవారి చండీదేవి అవతారంలో ఉంటారండి. అందుకనే అమ్మకి దద్దోజనం ప్రసాదంగా పెడతారు. మనం ఇప్పుడు వచ్చేసి దద్దోజనం ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనము అన్నాన్ని వండిన తర్వాత ఇలా వేడి అన్నాన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా స్పూన్తో మనం ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత పాలని వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ అంతా పాలని తీసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత పెరుగుని కూడా మనము ఒక ప్యాకెట్ అంతా పెరుగుని తీసుకొని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు వచ్చేసి మినపప్పుని ఒక స్పూన్ వేసుకుంటున్నాను. శనగపప్పుని వేసుకుందాము ఒక స్పూను. తర్వాత జీలకర్రని వేసుకోవాలి ఒక స్పూన్. తర్వాత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మిరియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పుని వేసుకున్నాను, మిరియాలను కూడా వేసుకుందాము. కొంచెం కరివేపాకుని వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పెరుగు అవన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, ఉప్పు అంతా కలిసేటట్టు. తర్వాత మనము తిరువాత వేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఈ పెరుగన్నంలోకి వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకు దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం మనం ఇది 5వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెడతాము. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.